నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే స్పిరిచువల్ మొడాలిటీస్, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా మిగిలిన ఏ కోర్సెస్ అయినా సరే మీరు ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ అడిగి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్, న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. దాంతోపాటుగా జ్యువెలరీకి సంబంధించిన క్వాలిఫైడ్ జెమ్ స్టోన్ బీడ్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. అంతేకాకుండా చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్రిప్షన్లో ఒక్కొక్కసారి మిస్ అవుతున్నాయి, అర్థం కావట్లేదు అని అంటున్నారు. సరే, నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ ఏంటంటే, మనీకి సంబంధించి బిజినెస్లో అప్పుల పాలైన వాళ్ళు కానివ్వండి, బిజినెస్ స్టార్ట్ చేసాము బాగా నడవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం, చేసే వృత్తి వ్యాపారాల్లో కలిసి రావట్లేదు, అనుకోకుండా డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది, మనీ ఫ్లో లేదు, బతకడానికి అప్పులు చేసి బతుకుతున్నాము, జీవితంలో మనీ లేక ఎలాంటి సంతోషం లేదు అనుకునే వాళ్ళకి మీ అప్పుల బాధలు తీరడానికి, అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ లైఫ్లో కలిగి మీరు మంచి ఐశ్వర్యంతో హ్యాపీగా ఉండడానికి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అలాగే మీరు నడిచే మార్గంలో, అంటే మీ బిజినెస్లో కానివ్వండి, మీ వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి మీరు ధైర్యంగా ముందుకి ఎదుర్కొని వెళ్ళడానికి, అలాగే మీరు డబ్బు బాగా సంపాదించడానికి, సంపాదించిన డబ్బు మీరు మంచిగా కాపాడుకోవడానికి, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడేలాగా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఎలా అయితే మెన్షన్ చేశానో అలా మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి, మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, టాప్ టు బాటమ్ 28 టైమ్స్ రాయాలి. ఒక్కొక్క వర్డ్ని చూస్ చేసుకుని ఒక్కొక్క వర్డ్ 28 టైమ్స్ రాయాలి. ఏదైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలా మాత్రమే రాయాలి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో మీరు రాసేటప్పుడు ఎలా రాయాలో అలా మెన్షన్ చేస్తాం కాబట్టి హైఫన్ అనేది మీరు రాసేటప్పుడు మాత్రమే మెన్షన్ చేస్తారు. చాంటింగ్ చేసేటప్పుడు మీరు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్, టుగెదర్ చేంజ్, రెడిక్యులస్ చార్మ్, ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. ఈ 4 వర్డ్స్ కూడా ఒక్కొక్క వర్డ్ని 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి. రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 సార్లు ఒక్కొక్క వర్డ్ని చాంటింగ్ చేయండి, జపం చేయండి. ఇలా చేసినట్లయితే కనుక నిద్రపోయే ముందు, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు నిద్రపోయే ముందు చేయండి. చాంటింగ్ అనేది మీరు డేకి 3 సార్లు చేసే టైం ఉంది అని అనుకుంటే 3 సార్లు చాంటింగ్ చేసుకోవచ్చు. కానీ నిద్రపోయే ముందు మాత్రం ఖచ్చితంగా ఒకసారి రాసి చాంటింగ్ చేస్తే చాలా మంచిది. మాకు కుదరట్లేదు అనుకునే వాళ్ళు మీకు ఏ టైం నచ్చితే ఆ టైంని ఫాలో అవ్వండి, కానీ ప్రతిరోజు అదే టైమింగ్స్ని ఫాలో అవ్వాలి. అలాగే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది, లేకపోతే మ్యారేజ్ లైఫ్లో మాకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, లవ్ అండ్ అఫెక్షన్ రావట్లేదు, ఒకప్పుడు నాతో ఉన్నంత ఇదిగా ఇప్పుడు ఉండట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఒకప్పుడు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాము కానీ ఇప్పుడు దూరంగా ఉంటున్నాము విడిపోయి అనుకునే వాళ్ళు కానివ్వండి, మాకు తొందరగా పెళ్లి కావాలి ఇష్టపడిన వాళ్ళతో అనుకునే వాళ్ళు కానివ్వండి, ఈ వర్డ్స్ని 28 టైమ్స్ రెడ్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రాసిన తర్వాత 108 సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే వర్డ్స్ని జపం చేయండి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి కన్సిడ్ క్లియర్, రెండో వర్డ్ లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్, ఫోర్త్ వర్డ్ వచ్చేసి బ్రింగ్ ఆన్ లవ్ డివైన్. ఈ 4 వర్డ్స్ కూడా మీరు హైఫన్తో సహా మెన్షన్ చేసి 28 సార్లు రెడ్ కలర్ పెన్తో క్యాపిటల్ లెటర్స్లో రాసేసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ప్రాసెస్ ఎప్పుడూ కూడా నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. కుదరలేని వాళ్ళు ఎనీ టైం చూస్ చేసుకోవచ్చు, కానీ మిస్ అవ్వకుండా మాత్రం ప్రతిరోజు ఈ ప్రాసెస్ చేసుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే హెల్త్కి సంబంధించి కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి కానివ్వండి, ప్రమోషన్స్కి సంబంధించి కానివ్వండి, అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు మనీ కోసం రాస్తుంటే గ్రీన్ కలర్ పెన్, రిలేషన్షిప్ కానివ్వండి, అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి లవ్కి సంబంధించి రాస్తుంటే కనుక రెడ్ కలర్ పెన్ కానివ్వండి, పింక్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే హెల్త్కి సంబంధించి బ్లూ కలర్ పెన్ కానివ్వండి, గ్రీన్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి, దిష్టికి సంబంధించి చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు బ్లాక్ కలర్ పెన్ అని మాత్రమే యూస్ చేయాలి. ఇక్కడ నేను
డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరు మర్చిపోవాల్సిన అవసరం ఉన్నా సరే డిస్క్రిప్షన్లో చూసి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి చేసే పనుల్లో చాలా ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఏ పని చేసినా ఎంత ప్లాన్డ్గా స్టార్ట్ చేసినా ఏది ముందుకు వెళ్ళట్లేదు, అన్నీ కూడా ముందుకు వెళ్ళినట్టే వెళ్ళి మధ్యలో ఏదో ఒక కారణంతో ఆగిపోతూ ఉన్నాయి అని చెప్పేసి కొంచెం స్ట్రెస్కి లోనవుతూ ఉంటారు. మీలో మీరే క్వశ్చన్ చేసుకుంటారనమాట. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ఎంత ప్రాపర్గా ప్లాన్ చేసినా ఏ పని ముందుకు వెళ్ళట్లేదు, ఏది ముందుకు తీసుకెళ్ళాలనుకున్నా ఏదో ఒక రకంగా అడ్డంకులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి అని చెప్పేసి కొంచెం డిప్రెస్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా కొంచెం మనశ్శాంతి లోపించటం, దాని గురించి మీకు బాగా కావలసిన వ్యక్తులతో కొంచెం టైం స్పెండ్ చేయటం కానివ్వండి, వాళ్ళతో కలిసి ఎక్కడికైనా వెళ్ళి రావటం కానివ్వండి, అంటే ఏ టెంపుల్కో స్పిరిచువల్ టూర్ కానివ్వండి, నార్మల్గా ఏదైనా ట్రిప్కి వెళ్ళాలని కానివ్వండి, కొంచెం మిమ్మల్ని మీరు మానసికంగా బాగా దృఢంగా చేసుకున్న తర్వాతనే ఏ పనైనా స్టార్ట్ చేద్దాం, మెంటల్గా కొంచెం స్టేబుల్గా ఉన్న తర్వాతనే ప్లాన్స్ చేసుకుందాము అని చెప్పి డిసైడ్ అవుతారు. అలా చేయండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ ఒక్క విషయంలో అంటే డిలేస్ అవుతున్నాయి అనే ఒక్క రీజన్తో మీరు డీలా పడిపోయేదానికంటే కూడా ఆ ఒక్క పనిని మీరు పక్కన పెట్టి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అనేది చూసుకుని ముందుకు వెళ్ళగలిగితే మంచిది. ఎందుకంటే ప్రతి విషయంలోని మంచి అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో బిజినెస్లో చాలా బాగా రాణిస్తారు. మీ బిజినెస్లో మంచి సక్సెస్ని చూస్తారు. మీకు కొత్త కొత్త ఆర్డర్స్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానీ, మీరు చేసే వృత్తి వ్యాపారాలు అంటే మీరు చేసే బిజినెస్లో మంచి ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఆర్డర్స్ కానివ్వండి, కనీసం మీతో మీరు టైం స్పెండ్ చేసుకోలేనంత సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోతారు. అంత ఉక్కిరిబిక్కిరిగా బిజినెస్లో అంత బిజీగా ఉంటారనమాట. చాలా పాజిటివ్గానే చాలా బిజీగా ఉంటారు. మంచి ప్రాజెక్ట్స్ రావటం కానివ్వండి, జనాకర్షణ పెరగటం, ధనాకర్షణ పెరగటం, మీ బిజినెస్కి మంచి మౌత్ పబ్లిసిటీ, అలాగే మీరు చేసుకునే మార్కెటింగ్లో ఎలా అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, సోషల్ మీడియా ప్రమోషన్స్ అనేవి ప్రతి బిజినెస్కి బాగా హెల్ప్ అవుతున్నాయి. ఆ రకంగా మీ బిజినెస్ని కూడా మీరు ముందుకు తీసుకువెళ్తారు. మీరు చేస్తున్న బిజినెస్ ఏదైనప్పటికీ కూడా, ఇంటీరియర్ అయినా, శారీస్ బిజినెస్ అయినా, జ్యువెలరీ అయినా, లేకపోతే గోల్డ్ బిజినెస్ అయినా సరే, ఏదైనా సరే ఎవరైతే బిజినెస్లో ఉన్నారో ఈ రాశికి సంబంధించిన వాళ్ళు బాగా రాణిస్తారు. అలాగే ప్రమోషన్స్కి సంబంధించి, ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, లేకపోతే శాలరీ ఇంక్రిమెంట్కి సంబంధించి, ఇలా వీసాలకి సంబంధించి, ఆల్రెడీ జాబ్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ అయిపోతుంది అని టెన్షన్ పడే వాళ్ళు కానివ్వండి, లేకపోతే గ్రీన్ కార్డ్కి సంబంధించి కానివ్వండి, ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్కి సంబంధించి కానివ్వండి, ఎదురు చూసే వాళ్ళకి ఖచ్చితంగా మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. హ్యాపీగా, ఆనందంగా మీకు వచ్చిన సక్సెస్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కలిసి బాగా ఎంజాయ్ చేయగలుగుతారు ఆ సెలబ్రేషన్స్ అనేవి. అలాగే ప్రాపర్టీస్ మీద కూడా మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీ ఇంటికి సంబంధించి, గార్డెనింగ్కి సంబంధించి, ఆఫీస్కి సంబంధించి, ఫామ్ హౌస్కి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఏదైనా పెండింగ్లో ఉంటే దాన్ని ఫినిష్ చేయగలుగుతారు. మీరున్న ప్రదేశాన్ని అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అదంతా కూడా అందంగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా ఉండాలి అని చెప్పేసి తీర్చిదిద్దుతారు ఆ ప్లేసెస్ అన్నిటినీ కూడా. అలాగే మీరు ఓన్గా చేస్తున్న బిజినెస్ కానివ్వండి, పార్ట్నర్షిప్లో ఉన్న బిజినెస్లు కానివ్వండి, ముందుకు తీసుకెళ్తారు మంచి మంచి ప్లాన్స్తో, ఐడియాస్తో. ఖచ్చితంగా ఈ రాశికి సంబంధించిన వాళ్ళు కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు. అలాగే పెళ్ళిళ్ళు కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. కొత్తగా ఎవరికైనా సరే లవ్ ప్రపోజల్స్ కానివ్వండి, మ్యారేజ్ ప్రపోజల్స్ కానివ్వండి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే చాలామంది బిజినెస్ హడావుడిలో పడి ఫ్యామిలీకి అసలు టైం ఇవ్వట్లేదు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, ఫ్యామిలీని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాలి, కొత్త ఊరికో ట్రిప్కో ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలి, వీళ్ళకి మంచి హ్యాపీనెస్ని ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ వీక్లో. ఆల్ ది బెస్ట్.